మీరు ఎప్పుడైనా ఒక టెంపుల్ గురించి విన్నారా? అక్కడ అమ్మవారి విగ్రహం అండర్ గ్రౌండ్ లో ఉండడం, 500 ఇయర్స్ హిస్టరీ ఉండడం, మరి ఈ టెంపుల్ ని చంద్రపూర్ సిటీ గార్డియన్ గా భావించడం. సో ఈ రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి ఆ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అదే చంద్రపూర్ లో ఉండే మహంకాళి మందిర్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేము అందరం కలిసి మా ఇంట్లో నుంచి చాందమహంకాళికి మొక్కడానికి అయితే వెళ్తున్నాం. సో ఇది మా వెహికల్, ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి. ఇంకొకటేమో బాబాయ్ వాళ్ళది, ఇంకొకటేమో మా మామయ్య తీసుకొని వస్తున్నాడు. సో లెట్స్ గో. నేనైతే మైదాకు పెట్టుకున్నా. ఇంకో వెహికల్ కూడా వచ్చేసింది. లడ్డు హాయ్ చెప్పండి, అందరు హాయ్ చెప్పండి. చెప్పు హాయ్. ఇక్కడనైతే మా జర్నీ స్టార్ట్ కాకముందు మేమైతే జర్నీ అంతా మంచిగా కావాలని చెప్పి వెహికల్స్కి అయితే మొక్కి కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అవుతున్నాం. అలానే ఇక్కడ మా అత్తమ్మ, అక్క అండ్ నేను, మా మమ్మీ అందరం కలిసి కొబ్బరికాయ అయితే కొట్టేసి స్టార్ట్ అయితే అవుతున్నాం. మీరు కూడా ఇలానే చేస్తారా అయితే కామెంట్లో చెప్పండి. స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా మమ్మీ అత్తమ్మ హాయ్ చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి. చాందమహంకాళికి జై. ఈ టెంపుల్లో అయితే ఫ్యామిలీతో వచ్చి మొక్కులు తీర్చుకునే వాళ్ళ కోసం అయితే ఇక్కడ షెడ్స్ అయితే ఉంటాయి. సో మేము కూడా రాగానే అక్కడికే వచ్చేసి అమ్మవారి కోసం నైవేద్యం, అప్పాలు, గారెలు అన్నీ అయితే చేస్తున్నాం. అంతలోపు మీకైతే ఈ మహంకాళి మందిర్ గురించి అయితే చెప్తాను. ఇది మహంకాళి మందిర్ చంద్రపూర్ సిటీలోనే చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ని గౌండ్ రాజులు అయితే అప్రాక్సిమేట్లీ 500 ఇయర్స్ బ్యాక్ నిర్మించారు. మహంకాళి అమ్మవారు చంద్రపూర్ సిటీకి గ్రామ దేవతగా భావిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. అమ్మవారి కోసం కావాల్సిన నైవేద్యం, అప్పాలు, గారెలు అన్ని చేయడం కంప్లీట్ అయిన తర్వాత దర్శనానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారు మనకు మహంకాళి రూపంలో దర్శిస్తారు కాబట్టి సో అమ్మవారి కోసం అయితే మనం తప్పకుండా నిమ్మకాయల దండను అయితే తీసుకొని వెళ్తాం. అన్ని ప్రిపేర్ చేసుకొని పసుపు, కుంకుమ అన్ని పెట్టుకొని మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి కొంతసేపు అయితే ఒరిజినల్ ఆడియోని పెడతాను, చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అందరం కలిసి అమ్మవారి దర్శనానికి అయితే బోనాన్ని ఎత్తుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. అలా అందరం కలిసి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ వేసిన తర్వాత అయితే మనము బోనాన్ని అమ్మవారికి సమర్పించి దర్శనం అయితే చేసుకోవాలి. ఎక్కడా లేని విధంగా ఈ టెంపుల్లో అందరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ 2 మహంకాళి విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం, అదే మెయిన్ విగ్రహం అందరికీ కనిపిస్తుంది, అది ఎంట్రన్స్ లోనే ఉంటుంది. కానీ ఇంకొక విగ్రహం, అదే పురాతనమైన విగ్రహం అయితే అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటుంది. దర్శనం కోసం డివోటీస్ కిందికి వెళ్ళాలి. ఇది చాలా రేర్ గా కనిపించే విగ్రహం. మేము వెళ్ళినప్పుడు కూడా కిందకైతే అలో చేయలేదు, చాలా రేర్ గా అలో చేస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ జాలి లాంటి ప్లేస్ ఉంది. అక్కడ నుంచి అయితే మనము అక్కడ చిన్నగా కనిపిస్తుంది, చిన్నగా స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా అక్కడ నుంచి వెళ్తురు కనిపిస్తుంది. అక్కడ ఉంటుంది అన్నమాట ఒరిజినల్ అమ్మవారు అయితే మనకు కనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు కూడా కిందకైతే ఎవరిని అలో చేయలేదు అమ్మవారిని చూడడానికి. సో మేము కూడా అప్పుడు చూపించిన చూడండి, అక్కడ నుంచి దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో మహంకాళి యాత్ర గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. లక్షల మంది డివోటీస్ మహారాష్ట్ర మాత్రమే కాదు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుండి కూడా వస్తారు. ఇప్పుడైతే అమ్మవారికి మేము తెచ్చిన నైవేద్యాన్ని, బోనాన్ని అండ్ అప్పాలు, గారెలు అన్నింటినీ సమర్పిస్తున్నాం. ఎలా చేసామో చూడండి. అండ్ ఒరిజినల్ ఆడియోతో అయితే పెడుతున్నాను. మా మొక్కునైతే మేము మేకతోనైతే తీర్చుకున్నాము. సో అదంతా ఎలా ప్రాసెస్ జరిగిందైతే ఒరిజినల్ ఆడియో పెడతాను, చూడండి.
సో చూసారుగా అమ్మవారి దగ్గర మా మొక్కులు ఎలా తీర్చుకున్నాము అండ్ ఎలా మొక్కుకున్నాము. సో అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బ్యాక్ టు స్టార్టింగ్ లో చూపించానుగా షెడ్స్ ఉన్నాయి అనేసి అక్కడికైతే వచ్చేసినాం. టెంపుల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి చూసారుగా లోపల టెంపుల్ మొత్తం ఎలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ లో ఎలా ఉందో, ఏం పెయింటింగ్స్ లేకుండా ఒరిజినల్ స్టోన్స్ తో అయితే అలానే ఉంది. ఇక లాస్ట్ లో వెళ్లే ముందు అయితే నేను మా అక్క అయితే ఇక్కడ అగరబస్తీలు అయితే వెలిగించి కొబ్బరికాయనైతే అయితే కొట్టి అంత మంచిగా జరగాలి, కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే మళ్ళీ ఆ షెడ్స్ కి అయితే వెళ్ళిపోయాము. సో దాని తర్వాత మేము వెళ్ళిన తర్వాత టిఫిన్స్ చేసి వంటలని చేసుకొని ఏమేమి చేసామో అయితే చూడండి. స్టే ట్యూన్డ్. ఇక్కడైతే మాలాగా అక్కడే వంటలు చేసుకొని తినే వాళ్ళకు ఫ్యామిలీ తోటి అయితే అన్ని ఐటమ్స్ అక్కడే దొరుకుతాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వాళ్ళైతే అందరు ఇక్కడ అమ్మవారికి అయితే చీరనైతే సమర్పిస్తారు. అందుకోసం ప్రతి షాప్ లో అయితే మనకు అక్కడ శారీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే దర్శనం అయింది, ప్రసాదం తింటున్నాం. అన్నయ్య అండ్ బాబాయ్ కలిసి అయితే ఇద్దరు కలిసి అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేశారు. ఏమేమి ప్రిపేర్ చేశారు అయితే చూపిస్తాను, చూసేయండి. బగారా రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, టమాటా పప్పు అండ్ ఫైనల్ గా తెలంగాణ దావత్ స్పెషల్ మటన్, ఇంకా టమాటా కర్రీ అండ్ అప్పాలు గారెలు అవన్నిటి అయితే వీడియో తీయలేదు కాబట్టి చూపించట్లేదు. ఇవైతే మేము చేసుకున్న స్పెషల్స్. అండ్ ఇక్కడ మా పిన్ని అండ్ అక్కనైతే వడ్డిస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వడ్డించాను. కానీ నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేనైతే కనిపించలేదు. అందరం కలిసి ఫుడ్ అయితే తినడం కంప్లీట్ అయిపోయినాక మేమైతే అన్ని ప్యాక్ చేసుకుని అయితే ఇంటికైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. దానికన్నా ముందు ఏం చేసామో చూసేయండి. సో దానికన్నా ముందైతే మేము కుక్ చేసిన వెజిల్స్ అన్ని క్లీన్ చేయడానికి అయితే మా మామయ్య వాళ్ళైతే చాలా చాలా హెల్ప్ చేశారు. చూడండి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అండ్ మామయ్య వాళ్ళు అయితే అన్ని బౌల్స్ అయితే అండ్ గంజులు అయితే వాష్ చేస్తున్నారు. అలా అందరం కలిసి అన్ని హెల్ప్ చేసుకుంటూ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ వెళ్ళడానికి అయితే వెహికల్స్ లో ఎక్కి స్టార్ట్ అవుతున్నాం. రిటర్న్ జర్నీలో వెదర్ అయితే చాలా అంటే చాలా క్లౌడీగా ఉండే, సూపర్ ఉండే. సో మేమైతే అందరం కొన్ని ప్లేసెస్లలో ఆగేసి ఫ్యామిలీ రీల్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని, అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కొన్ని ప్లేసెస్లో అయితే మా వెహికల్స్ అయితే స్టాప్ చేసేసి మేమైతే అక్కడ డాన్సెస్ కూడా చేసాము. ఒకసారి చూసేయండి ఎలా డాన్స్ చేసాము అనేసి. సో ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా బాగా అయిపోయింది. సో దానికోసం అయితే ఒక వావ్ వేసుకోవాల్సిందే. మీరు కూడా మహారాష్ట్ర విజిట్ చేసే చంద్రపూర్ మహాంకాళి మందిర్ని డెఫినెట్లీ విజిట్ చేయండి. హిస్టరీ లవర్స్ అయినా టెంపుల్ లవర్స్ అయినా ఈ ప్లేస్ అయితే డిసప్పాయింట్ చేయదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హిడెన్ ప్లేసెస్, డివోషనల్ ప్లేసెస్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫాలో టు సబ్స్క్రైబ్. బై బై క్యూటీ పాయ్స్.